బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం. అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం. పసుపు చందన సువర్ణ తేజోరూపిణి సూర్య చంద్రాస్తధారి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం. గణపతికి అర్చన చేసిన తర్వాత మనం చేసేటువంటి హోమ కార్యక్రమానికి సంబంధించి ఒక సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ గణపతి మహాదేవుడికి యథావిధిగా నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ఇక కోరిన సంకల్పాలన్నీ కూడా అమ్మవారి చెవిలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అదే పూర్ణాహుత దేవత వాటికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి అది తిలకించి, ఎందుకంటే మనం రావడమే నెలకొకసారి వస్తాం, అందులో కూడా ఇక్కడ సమయం చాలా తక్కువ. ఉన్న సమయాన్ని ప్రశాంతంగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎన్నో 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 ప్రయత్నాలు చేసినా సరే కాని పనులన్నీ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తేనే పూర్తవుతున్నాయంటే అమ్మ శక్తి ఎటువంటిదో, ఎంత గొప్పదో చప్పట్లు కొట్టిన ఒకసారి. ఎందుకంటే నాకు ఇందాక 4:55 నిమిషాలకు ఒక ఆయన ఫోన్ చేశారు. దాదాపుగా 9 మాసాల నుండి నేను చెయ్యని ప్రయత్నం లేదండి. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని సమస్యలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఎంతమంది దగ్గర అవమానం పొందానో నాకు తెలియదు. అయినా సరే నేను పట్టు వదలకుండా అమ్మవారితో చెప్పుకోవడం జరుగుతోంది. పొద్దునే వచ్చి చెప్పుకున్నాను. ఇవాళ ఒక ప్రయత్నం బయలుదేరి వెళ్ళాను.
నాకు ఇప్పుడే ఆ పని సఫలమైందండి, అది కూడా అమావాస్య రోజునే సఫలమైందని చాలా సంతోషంగా చెప్పుకొచ్చాడు. నేను చెప్పింది 3 విషయాలు చెప్పాను, 3 మాటలు చెప్పా. ఆయన నాకు దాదాపుగా 16 నిమిషాల సేపు ఆయన బాధ చెప్పుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఉదాహరణ, పేర్లు గొప్పతనం కోసం కాదమ్మా. పట్టుదలంటే ఎలా ఉండాలో, మనం చేసేటువంటి సంకల్పం ఏ విధంగా ఉండాలో, మనం చేసే ఆ సంకల్పం చేసి ఆ పూజా కార్యక్రమం జరిపేటువంటి సమయం చాలా చాలా గొప్పది. అందువల్ల మీరంతా కూడా, ఎందుకంటే వేసంకాలం ఇక్కడ మా దగ్గర ఫ్యాన్లు వేసేది లేవు, ఉన్న ఫ్యాన్లు అన్నీ వేస్తున్నాం. కానీ ఎన్ని ఫ్యాన్లు వేసినా సరే అందరికీ చెమట పడుతుంది. అవన్నీ మర్చిపోయి ఇక మనం ఒక ప్రశాంతమైన పవిత్రమైనటువంటి శక్తి గల క్షేత్రంలో మనం ఉన్నాము. మన సమస్య అతి త్వరగా తీరాలనేటువంటి భావం మీలో ఎప్పుడైతే కలుగుతుందో తప్పనిసరిగా, ఇంకా 2 ఆలోచన అక్కర్లేదు, తప్పనిసరిగా వెంటనే అది జరిగి తీరుతుంది. అందులో అనుమానం లేదు. కాబట్టి అమ్మవారిని మనసా వాచా కర్మణ మనం ప్రార్థిస్తూ ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళలా తిలకిద్దాం. ఓం కూర్చోండి. ఉదవహాయ నమః, కృష్ణవత్మనే నమః, ఓం సప్తదిక్పాయ నమః, ఓం జాతవేదసే నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీకేశాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం నాద్రవ్యాధిష్టాదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాని సమర్పయామి. పక్కన ఓం భూర్భువస్వః దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనంత్వా సత్యేన పరిహించామి అమృతమస్తు. అమృతమస్తు నైవేద్యం సమర్పయామి. పథే పథే పాణిర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఆచమనీయం దర్పయామి. ముక్తాజన్మాజిక్తం తాంబూలం ప్రతి ఆచమనీయం సమర్పయామి. పూర్ణందాది ద్రవ్యోసాది ఏకదైవ యమాన ఆజస్తేజో దదాతి. కర్తమేన ప్రజాభూతాపైథం భవ కర్తమా ఆపస్సజంతరి జ్ఞానచిత్తీతమసమే గృహే హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యస్యాం హిరణ్యం ప్రభోదం గావో దాస్యోశ్వాన వింధ్యాయం వరుషానః వనాని పశ్యన్నో. అందరూ కూడా చెప్పండి. సూర్య సూర్య అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే సూర్య సూర్య పూజాంచ పూజాంచ కారయేతు కారయేత్ సూర్యధ్యానం సూర్యధ్యానం ప్రవక్ష్యామి రక్ష్యామి. ఆత్మపీడా ఆత్మపీడా ఉపశాంతగే ఉపశాంతయే. సూర్యగ్రహాయ నమః. సూర్యగ్రహాయ నమః. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. సమర్పయామి. చెప్పండి. చంద్రుడికి చంద్ర చంద్ర అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే చంద్ర చంద్ర పూజాంచ పూజాంచ కారయేత్
చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడా ఉపశాంతగే చంద్రగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. చంద్రగ్రహానికి నమస్కారం చేసుకోండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ తారగేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ రుణపీడ ఉపశాంతగే కుజగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతగే బుధగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. బుధగ్రహానికి నమస్కారం చేసుకోండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ తారగేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతగే అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ తారగేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రపీడ ఉపశాంతగే శుక్రగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. భర్త యొక్క సంపాదన వృద్ధిగా ఉండాలని ఆ ఇల్లాలు కోరుకుంటుంది. అలాగే శుక్రుడు ఎప్పుడు కూడా కళత్రకారకుడు. మరి ఆ ఇల్లాలకి కూడా శక్తి కలగాలి. అదే అటువంటి దోషాలను తొలగి ఆ ఇంటి మహిళలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ శుక్ర ప్రార్థన చేసుకొని ఇక మాట్లాడితే ఏ సమస్య వచ్చినా సరే నీ టైం బాగాలేదురా నేను ఎత్తున శని ఉన్నాడు అంటాం. ఇప్పుడు చెప్పేటువంటి శని మంత్రాన్ని కూడా చెప్పండి, తర్వాత మాట్లాడదాం. శని పూజాంచ తారగేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతగే శనైశ్చరాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. శంకరాచార్య స్వామి వారు చెప్పారు, శంకరాచార్య స్వామి ప్రతిష్ఠ చేశారు, పాలన చెప్తూ ఉంటాం కదా శ్రీచక్రం. అలాగే పుస్తకాలు కనిపిస్తుంది. అక్కడ దాదాపుగా 14 అడుగుల ఎత్తు ఏకశిల రాతి శ్రీచక్రం దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేశారు ఒక మహానుభావుడు. అది ఎంతో వృద్ధిలో ఉంది. అది ఏమైనా చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా కూడా పెరిగి వాళ్ళ హైట్ వీళ్ళ హైట్ కట్టుకుంటూ ఇది బాగా ఇది కూడా బాగా మరి ఏం జరిగింది తెలియదు. కానీ ఆ దేవాలయం వాళ్ళు కూడా ఈ కింద చుట్టూ క్లోజ్ చేసేసారు. కానీ వాళ్ళకి 14 అడుగులు ఎత్తేసి ఎందుకు చెప్తానంటే 40 సంవత్సరాల క్రితం నేను అక్కడ వెళ్ళాను. అంత బాగా గుర్తు. ఈ మధ్య కాలం వెళ్తే అది ఏదో కుదించుకుపోయినట్టుగా 5 అడుగులు ఉంటుందో 6 అడుగులు ఉంటుంది. ఆ రకంగా ఏం జరిగిందంటే అప్పుడు చుట్టూ క్లోజ్ చేసేసామంటే మాకేం తెలియట్లేదు. మరి పేడా టైగర్ ఏమాలంటే మాకు చెప్తున్నాను. సరే ఏదైనా సరే అవకాశం తప్పనిసరిగా ఆ మందపల్లి వారి ఏలుగులో వాళ్ళ శ్రీచక్రం అయితే శ్రీచక్రం గుడి అడగండి, తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. అలాగే ఇక శని భగవాను యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి. మరి శని భగవానుడు మరి జన్మ శని, అలాగే ఏలినాటి శని. అంటే జన్మశని అంటే ఏమో 200 సంవత్సరాలు ఉంటారు. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు పాటు ఉంటారు. దాన్ని 7.5 అలాగే మళ్ళీ కంటక శని అంటారు, రౌద్ర శని అంటారు, అష్టమ శని అంటారు. అలాగే 8వ మన రాశిలో 8వ స్థానంలో ఉంటే అష్టమ శని అంటారు. మనం ఏ రాశి చెప్పకూడదు కానీ చెబుతున్నా నిన్న ఇవాటి వరకు కూడా మరి కొంతమంది ఆ అష్టమ శనితో విపరీతమైన కష్టాలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి నవమంలోకి వచ్చేస్తాడు శని భగవానుడు. విపరీతమైన రాజయోగం పట్టిస్తాడు. అది ఎవరంటే నేను చెప్పాను, ఎవరు మీలో 100 మంది చెప్పలేదు. అలాగే అష్టమ శని
మళ్ళీ అర్థాష్టమ శని. మన రాశి నుండి 4వ రాశిలో ఇప్పుడు శని సంచారం జరుగుతుంటే కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్ని కూడా సమానంగా ఉంటాయి. అలాగే అటువంటి దోషాలు ఎందుకు చెప్తున్నాంటే ఇంత ఇవాళ ఈ నవగ్రహాల గురించి చెప్తున్నామంటే అనేక హోమాల్లో కూడా వీటికి సంబంధించిన హోమాలన్నీ కూడా చేయడం మా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి శని భగవానుడి యొక్క సరే ఆంధ్రదేశంలో మందపరి చెప్పారు కదా, ఇకపోతే శని శంకర్నాథం మీరంతా కూడా షిరిడి వెళ్ళి వస్తుంటే దానిలో ఉంది శని శంకర్నాథం. అలాగే అటువంటి ఆలయమే హైదరాబాద్ లో మింటి కాంపౌండ్ హైదరాబాద్ లో ఉంది. ఇంకా దానికంటే గొప్పది. ఏ రకంగా గొప్పది? శని భగవానుడు జ్యేష్ఠాదేవి నీలాదేవి ఇద్దరు పత్నిలతో విశిష్ట అంటే అధిరాజు యమధర్మరాజు, అలాగే మృత్యుంజయుడు, అలాగే ప్రజాపతి బ్రహ్మ 5గురితో పరివారంతో ఆయన కలిసి ఉన్నటువంటి దాదాపుగా ఇది కూడా 9 అడుగులు 10 అడుగులు ఉంటుంది మహా శని శంకర్నాథుడు కూడా. అవకాశం హైదరాబాద్ విజయవాడ ఎప్పుడైనా సరే మింటి కాంపౌండ్ అంటే అర్థమైపోతుంది. మింటి కాంపౌండ్ అంటే కంకశాల అంటే అప్పట్లో నాణాలు మరి ఇవన్నీ ముద్ర చేసేటువంటి స్థలం అక్కడ. ఆ స్థలంలో ఇది ఏర్పాటు చేస్తారు చాలా గొప్పది కూడా. కాబట్టి అటువంటి ఇది చెప్తారంటే శరీర భగవాన్ నుంచి ఏ దేవత గురించి సరే కలుసుకున్నా విన్నా సరే కొన్ని దోషాలు మనకు పోతాయి. అటువంటి దోషాలు తొలగి తర్వాత ఇక పోయేటువంటి చెప్పేటువంటి రాహు యొక్క ధ్యాన శ్లోకం చెప్తున్నారు వినండి. రాహు పూజాంచ తారయేద్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి నేత్రపీడ ఉపశాంతగే రాహుగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అది ఫారెన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఇంకో దేశం కావచ్చు. విదేశాలు వెళ్తున్నారంటే రాహు యొక్క అనుగ్రహం ఉంటేనే వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు ఎవరి జాతకం చూపించుకున్నా రాహు మాకు అనుకూలంగా ఉందా తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లలు విదేశాలు వెళ్తారు. అలాగే ఇంకొక అపకారం, ఇది మంచితనం కూడా చెప్పుకున్నాం కదా, అపకారం కూడా నాకు చేసేటువంటిది. ఆయన కోపం వచ్చిందనుకోండి ఎవరి మీద అయినా సరే గుడ్డ కాదు ఇద్దరు పడేశారంటారు కదా ఒక సామెత. అంటే చెయ్యని తప్పుకి అపవాదు పడుతుంది మన మీద. మనకేం సంబంధం లేదు, కానీ ఆ గాలి ఎలా పడుతుందో ఏ విధంగా పడుతుందో. మరి కృష్ణ భగవానుడు శానంతగా మనని ఏ రకంగా అపహరించాడు అనే సంగతి ఎవరో చెప్తే అది దేశమంతా పాటింది. మంచి మాట ఎప్పుడు ముందుకెళ్ళదని. అంటే ఆయన అపవాదం భరించాడు కృష్ణ భగవానుడు. భరించి దానికి ఆయన ఉపశమనం చెప్పాడు. మరి అదేంటి మళ్ళీ అడుగుతారు. అదేంటంటే మరి వినాయక చవితి రోజున శనంత గోపాఖ్యానం చదువుకుంటే ఆ రోజు రాత్రి కూడా చంద్రుడు చూడకుండా ఉంటే మరి ఇటువంటి నేరాపనంగా ఎవరు తగ్గదు. అలాగే రాహు చేసేటువంటి నేరాపనంగా అపవాదం ఎన్ని కూడా ఆయన దోషం వల్ల జరుగుతుండే. అటువంటి దోషాలు కలిగిన వారు రాహుకి సంబంధించి ధ్యానం వస్తుంది, అది తెలుసుకొని చేసుకోండి. అటువంటి రాహు కూడా మీకు అందరికీ కూడా అనుకూలం కావాలి. తర్వాత మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. మంగళ్యే శివే సర్వార్థసాధకే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సాంగసర్వాదృశ్రీ మకళాముఖీ దేవ్యై నమః ధ్యాయామి. ఈశ్వరీకం సర్వభూతానాం రామ్యోపక్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి. మరి అమ్మవారికి మనం చెప్పుకునేటువంటి వాళ్ళ చేతులు మనం చెప్పుకునేటువంటి సంకల్పానికి ఒక ఆధారపోతం కావాలి. కాబట్టి అమ్మవారికి ఒక మరి పూర్ణాహ దేవతగా మరి ఈరోజు అమ్మవారికి మరి ఆయన ముందు తీసుకెళ్ళాము. మరి మొట్టమొదటి మిగిలిన ఒకసారి
మొట్టమొదటి వారు నమస్కారం నాకు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని అందరూ ఎవరు పిలవకండి. 10 మంది అయిన తర్వాత రెండో 10 మంది కావండి. కంగారు పడండి. ముందు అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఆగండి, కూర్చుని ఆగండి. ఆయన మొదలుపెట్టారు. ఓం అగ్నిర్నః పాదకృత్తికాః దేవమింద్రియం ఇదమాసాం విచక్షణో హవిరాసంజుహోదన యస్య భాంతిరశ్వయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకర్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సవితే దధాతు ప్రజాపతే రోహిణీ వేదపత్నీ విశ్వరూపా బృహతి చంద్రభానో సానో యజ్ఞస్య సవితే దధాతు యథా జీవేమ శరదः సవీరాः రోహిణీ దేవ్యరగాత్ పరస్తాద్ విశ్వరూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగో హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాదు యజ్ఞో సోమో రాజా మృగశీర్షేణ ఆగన్నో శృం నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు ప్రేర ప్రజాంగితమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగో రాజన్ ప్రియతం సోమో రాజామృషీరశేన ఆగన్నో శివం నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు వేద ప్రజాం విజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ఏకం రాజం ప్రతితమం ప్రజానా తస్మై తే సోమ హవిషా విధేమ ఆర్ద్రయా రుద్రః ప్రథమానయేతి దేవానాం ప్రతిఖ్యానా నక్షత్రవస్య హవిషా విధేమ ప్రయాగం నీరిషన్మోత వీరా ఏతి రుద్రస్య పరిపావృణక్తో నక్షత్రం నిషదాగం హవిన్నః ప్రపంచమానో దురిదాని విశ్వా సన్మత తామరాజన్ పూర్ణో దేవ్యతి స్పృణోతు పునర్వసోన పునరేనాప్యక్తం పునన్నో దేవాభియంతు సర్వే పునర్వో హవిషాయామః దేవాన దేవ్యతిరన నర్వా భర్త్రే జగత ప్రతిష్ఠా పునర్వసో హవిషా వర్ధయంతి దేవానాప్యేదపాథః బృహస్పతి ప్రథమం జాయమానః నక్షత్రమపి సంభవూవ శ్రేష్ఠో దేవానాం పదనాసు జిష్ణుః సర్వా అభయన్నోస్తు శిష్యః పురస్తాదురమధ్యతో నః పదన్న పరిపాత పశ్చాత్ బాధేతాన్ వేషో అభయం గృణుతా వీర్యస్య పదయస్యామ ఇదగో సర్పేభ్యో హవిరస్తు దుష్టం దేశామణీయంతికేనః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి సర్పాసో హవమాగమిష్ఠా ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః దేవీమనుసంకరిస్తే ఏషావాశ్రేషానుయంతి కామో సర్పేభ్యో మదమచ్చుహోమి బహుదా పితరో ఏ మఘాసో సుకృతస్సుకృత్యా తేనో నక్షత్రే హవమాగమిష్ఠాః విక్రమ్ ప్రయుగంశక్తా ఏ అగ్నిరగ్ధా ఏ రగ్నిరగ్ధాః లోకం చతురః క్షయంతే యాగశ్చ విద్మయాగం వజన ప్రవిద్మా ఆసు విక్రమ్ సుకృతంశక్తా త్వాం పరిః ఫల్గుణీ నామ చిత్తం వర్ణమిద్వదారు అన్వావయగో సరితారగో సదీనా దేవాదేవం ప్రసంజయేమ నేమా విశ్వాభవనాని సంజితా దేవానుసంజిత్యేదః అర్యమా రాజాజనస్తు విశ్వాన్ రవీనాం శభోరో రవీనే శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి విదో ఫల్గుణే తస్య విత్తా అస్మభ్యం క్షత్రమజరగో సువీర్యం జై జై విశ్వమేవేదం పురుషస్తద్విశ్వం వదేవదే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ
జనమరం బ్రహ్మతత్వన్నారాయణ పరః యచ్చకించజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అనంతమవ్యేంగవిగం సముద్రేంతం విశ్వజం భవం అథో నిశ్చయావదస్యాందేనాభ్యాం పరితిష్టతి యదనం మహదో సంపదకం శిలాభిస్థలం భత్యాగోచతన్నిభో తస్యాంతే శిశిరగో సూక్ష్మందస్మిన్ సర్వం ప్రతిష్ఠితో హే మహానగ్నిర్విశ్వాచర్ విశ్వతో ముఖః అగ్రవృంధిష్ఠన్న తిర్యగోత్మనశ్యాయీరశ్వయస్తస్య సందదా తస్య మధ్యే వన్యసికా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలదో యదమధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా రసూకవత్తన్వే వేదాభాస్వస్య నోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మ సజీవ హరిసేంద్ర సోక్షర పరమస్వరా యో మాం పుష్పం వేద భవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం భవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద లోకామాయతనం వేద ఆయతనవాన్ భవతి నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి అగ్నిరాజతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాజతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యో మామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద లోకామాయతనం వేద ఆయతనవాన్ భవతి వేదమన్నపామాయతనో ఆయతనవాన్ భవతి ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యో మామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమథ ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద లోకామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనో ఆయతనవాన్ భవతి నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఓ వై నక్షత్రాణామాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యో మామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద లోకామాయతనం వేద ఆయతనవాన్ భవతి వత్సరో వా అపామాయతనో ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ఏవ తిష్టతి చింతృష్ణోత్పలమాహుః హరేత్య కిం పరాయణో ఏకా యద్ధారయత్తేవః ఏకదీరోదసే ఉభే పాదాకృష్ణోత్పలమాహుః శరాదీర్ఘరుచ్యతే త్రిపదాధారయత్తేవః విష్ణోరేకముత్తమో ఆతనుష్వ ప్రతనుష్వ సమాధమసందమా ఆదిత్యే చంద్రవర్ణానాం సమాదేహియ పుమానో ఇతస్థిగ్రవం సూర్యగతం నమసేన సంగృధి ఆరాధన్యనయాగ్రేణిం ఏకోరుద్రముచ్యతే రాజాధిరాజాయ ప్రసహ్య దాహినే శ్రవణాయ బ్రహ్మణే సమే కామాం కామకామాయ మహ్యం ఈశ్వరో వై శ్రవణో దదాతు వేదాయ వైశ్రవణాయ రాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు యజ్ఞస్త్వం యజ్ఞారస్త్వమింద్రస్త్వ గోమరద్రస్త్వం విశ్వస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిరసౌమృతం బ్రహ్మభూత్వస్సు వరో ఏకం విష్ణువే జగన్నిర్భవతి యజ్ఞో వై విష్ణు ఏవాంతః ప్రతిదే
తిష్టతి దేవదే పాపోహం పాపకర్మ పాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ स्नापयामि ओम आपोहिष्ठाम यो भवस्थान ऊर्जेत धातना महेरणा यजक्षते योपश्रिवत ओरदस्तस्य भाजयते हनः उषितेरव मातरः तस्मा अरङ्गमाम भयस्य क्षया जजन्वधा आपो जनयथा जनः यज्ञेश्वरीदेवी नमो नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थे पुष्पाक्षदानं समर्पयामि उपवेदार्थे पुष्पाक्षदानं समर्पयामि हरिद्रञ्जमयानेदं देवी कल्याणदायिनी सौभाग्यवर्तं नित्यं गृहाण हरिवल्लभे हरिप्रियायै नमः हरिद्राविलेपनं समर्पयामि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं महादेवी दुःखिन्दास्यामि सुन्दरी देव्यै नमः कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः पूजयामि ॐ यज्ञेश्वरी देव्यै नमः ॐ मातङ्ग्यै नमः विजयायै नमः श्यामायै नमः ऋजवेश्यै नमः शुकप्रियाय नमः नीपप्रियायै नमः गदम्बेश्यै नमः मदघोर्नितलोचनाय नमः रत्नानुरत्नाय नमः मन्त्रेश्यै नमः पुष्पिन्यै नमः मन्त्रन्यै नमः शिवायै नमः भवत्यदेवस्य पत्न्यै नमः शर्वत्यदेवस्य पत्न्यै नमः ईशानत्यदेवस्य पत्न्यै नमः पशुपतेर्देवस्य पत्न्यै नमः रुद्रत्यदेवस्य पत्न्यै नमः उग्रस्य देवस्य पत्न्यै नमः हेमत्यदेवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमो नमः यज्ञेश्वरी स्वरूप बगलामुखी देव्यै नमो नमः नानाविधपरिमलपत्र पुष्पाक्षतपूजां समर्पयामि धूपं मनोत्पत्तिरुपवेद्यव्ये नानागन्धैत्वसंयुतः आघ्रैत्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीप अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं
భర్గోదర్శిధీమి ధియో న ప్రచోదయాత్ సత్యం వ్రతం తా సత్యేన ప్రహించామి అమృతమస్తో అమృతోపస్త్రమసి యజ్ఞేశ్వరేశ్వర బగలాముఖీ దేవ్యై నమో నమః నారికేల శకల సహిత కదనీ ఫల సహిత అమృతఫలా నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం దమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యేదక పానీం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళ ముఖే శుద్ధ ఆచమనీం సమర్పయామి భూగిబల తాంబూలం సమర్పయామి నీరాజనం నుంచండి చిన్నగా భజంతులు ఓం హిరణ్యపాత్రం మథో పూర్ణం దదాతి మధవ్యోధానీతే ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవైజమానాయుస్తేజో దధాతి విఘ్నేశ్వరూప బగలాంఖీదేవ్యై నమో నమః ఆనందమంగళదివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి మాతా మహారాజ్ఞీకి శ్రీ నమః శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. మరి మీరంతా కూడా రాబోయే నూతన విశ్వావసనామ సంవత్సర ఉగాదికి అమ్మవారికి స్వాగతం చెప్పినట్టుగా చెప్పడానికి మీరంతా వచ్చినట్టుగా ఎంత ఆనందంగా ఉందో ఇవాళ రోజున. అంటే ఉగాది ఎల్లుండి అయినా సరే ఇవాళే ప్రారంభమైందా అన్నంత తృప్తిగా ఉంది అందరికీ కూడా. మరి మీ అందరికీ కూడా ఒక రకంగా 2 రోజుల ముందుగానే నూతన ఉగాది విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇంతవరకు జరిగినటువంటి అమ్మవారి యజ్ఞేశ్వరి అర్చన. మరి ఇక్కడ అమ్మవారు వచ్చేసరికల్లా అమ్మవారు వచ్చేసరికల్లా లోపలేమో బగళాముఖి. మరి ఇక బయటకు వచ్చిన తర్వాత ఉత్సవం ఇదిగోట్రా చూడ తీసుకెళ్ళి ఉంటే ఇంకో బయట వచ్చేసరికల్లా కళ్యాణదాయినిగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఉత్సవమూర్తిగా. ఎందుకు కళ్యాణదాయిని? ప్రతి మంగళవారం శుక్రవారం వివాహం కాని చిరంజీవులకి మంగళవారం ఏమో ఆడపిల్లలు, అలాగే శుక్రవారం మగపిల్లలు. ఈ అర్చనా కార్యక్రమం అంతా అందుకునేటువంటి దేవత ఆ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి కళ్యాణప్రదాయిని. మరి ఆవిడ అక్కడ కళ్యాణప్రదాయిని. ఇక్కడ హోమం దగ్గరకు వచ్చేసరికల్లా యజ్ఞేశ్వరిగా భావిస్తూ యజ్ఞేశ్వరిగా ఆవాహన చేసి ఇక్కడ ఈ యజ్ఞానికి ఆవిడ అధినాయకగా శిరాసనం మీద కూర్చోబెట్టి వాడికి అమ్మవారికి కావలసిన పూజ కైంకర్యాలన్నీ జరిపిన తర్వాత ఇక 3వ భాగం ఏదయ్యా అంటే అష్టభైరవ ఆవాహన. మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో తొలుతగా అష్టభైరవ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇది సమస్త కష్టాలను కూడా తొలగింపు చేసి సకల భయాలను కూడా తొలగింపు చేస్తుంది. అటువంటి అష్టభైరవ ఆవాహన కార్యక్రమాన్ని మన వేద పండితులు ప్రారంభం చేస్తున్నారు. శ్రద్ధగా వినండి. ఇది ఆవాహయామి సత్యో జాతవే నమో నమః ఇది ఆసనం సమర్పయామి భవే భవేనాదిపాదయోః పాద్యం సమర్పయామి అతి భవే భవత్వమాన హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నపయామి ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః వామదేవాయ నమః త్రాం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉపవీతం సమర్పయామి ఆభరణం సమర్పయామి గంధాన్ ధారయామి అక్షదాని సమర్పయామి పుష్పైః పూజయామి బిల్వపత్రైః పూజయామి ఓం భవాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం అష్టభైరవదేవతాభ్యో నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపం ధూపోయం ప్రతిగృహ్యతాం అష్టభైరవదేవతాభ్యో నమో నమః నమస్కరోమి అష్టభైరవదేవతలకు ఓం
ప్రయాగరాజ్ వెళ్ళి ఉంటారు చాలామంది. అలాగే అక్కడ సమీపంలో ఉండేటువంటి కాశీ నగరానికి వెళ్ళి మరి కాశీ విశ్వనాథుడు అలాగే కాశీ క్షేత్ర పరిపాలకుడు అయినటువంటి శ్రీ కాలభైరవ స్వామి వారిని కూడా మీరంతా కూడా దర్శించి ఉంటారు. మరి అటువంటి కాలభైరవ అష్టభైరవ స్వామి వారికి మనమంతా కూడా పూజా కార్యక్రమం జరుపుకొని తదుపరి ఈ యజ్ఞ కార్యక్రమానికి సంకల్పం చేస్తున్నారు. లోపల అర్చనాది కార్యక్రమం, సహస్రనామం, నీరాజ మంత్రపుష్పాది కార్యక్రమం జరిగి ఉన్నాయి. తదనంతరం దీపజ్యోతి కాంతుల మధ్య అమ్మవారి యాగశాల ప్రవేశమైన తర్వాత ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి ఒక వైదిక కార్యక్రమం జరిగి ఉన్నది. తదనంతరం అమ్మవారిని యజ్ఞేశ్వరి స్వరూపంగా ఆరాధన, తర్వాత మనం చేసుకున్నటువంటి హోమం యొక్క రక్షణార్థం అష్టభైరవుల యొక్క ఆరాధన అవన్నీ కూడా జరిగి ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాము. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం ఉంది కదా, ఆ ద్రవ్యాన్ని ఒక చేతిలో పెట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఇలా ఓలించి పట్టుకొని చెప్పండి. అందరూ కూడా పంతులు గారు చెప్పిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు ఇంకా అర్థం కాలేదు. ఎడం చేతిలో పళ్ళెం పట్టుకోమన్నారు, కుడిచే మూత వేసి పట్టుకోమన్నారు. అంతే కదా చెప్పింది? అది కరెక్ట్ చెప్పారని నాకు అర్థమైంది. ఏం చెప్తారో ఫాలో అవ్వండి. ఇప్పుడు తొలుతుగా మీ యొక్క గోత్రనామాలు మరి ఒకసారి చెప్పుకోండి. ఎవరి వారు? సర్వేషాం భద్రజనానాం గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం, మీ కుటుంబ సభ్యులు గోత్రనామాలన్నీ చెప్పుకోండి. చెప్పండి. పూర్వ సంకల్ప ప్రకార అనుసారేణ శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం సకల దోష పరిహారార్థం సమస్త కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి సహిత లక్ష్మీ గణపతి హవనం కరిష్యే. తొలుతుగా మనం ఎలాగైతే గణపతి పూజ చేసుకొని ప్రారంభం చేశామో, ఆది పూజ్యో గణాధిప, గణపతి పూజ చేసుకొని ప్రారంభం చేశామో, ఇక్కడ హోమ కార్యక్రమం ప్రారంభంలో కూడా తొలుతుగా గణపతికి హవనం జరుగుతుంది. ఆ గణపతి హవనమే గణపతిగా లక్ష్మీ గణపతిగా ఇక్కడ హోమ కార్యక్రమం జరగబోతుంది. కావున అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. యజ్ఞేశ్వరి యొక్క ప్రార్థన చేసి మనం హోమ కార్యక్రమం ప్రవేశిద్దాము. ఓం చత్వారి శృంగా త్రయో అస్య బాధాత్వే శీర్షే రత్నహస్తాదో అస్య. అమ్మా అందరూ దోషలు ఇలా పెట్టండి. పంతులు గారు చూపిస్తున్నారు కదా, ఆ ప్రకారంగా దోషలు పెట్టండి. స్వామివారిని అడిగినట్టుగా మనం తొలుతుగా హోమం ప్రారంభంలో ఇలా అడిగినట్టుగా చేయబెడతాము. హోమం అయిన తర్వాత స్వామివారిని మరలా ప్రార్థిస్తాము, అయ్యా మేము హోమం చేసుకున్నాము, మాకు అవి ప్రసాదించు అని. ఇప్పుడేమో స్వామివారిని ధ్యానం చేస్తూ అడుగుతున్నాం అనమాట. ఆ స్వామివారు ఎలా ఉంటారనేటువంటి వర్ణన అంతా కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది వేదంలో. ఓం చత్వారి శృంగా త్రయో అస్య బాధాత్వే శీర్షే రత్నహస్తాదో అస్య. సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వా త్రిశీర్షకః మాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే ప్రధాన్ తథా దక్షిణహస్తైస్తు శక్తిమన్నం సృజం సర్వం తోమరం యజనం వామే ధృతపాత్రం దుధారయన్ ధూమధ్వయం లోహితాక్షం సప్తాత్యుః సర్వకామదం ఏష హి దేవః ప్రదిశో న సర్వా పూర్వో హి జాతస్య గర్భే అంతః ఆత్మయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు గణపతి హవనం జరుగుతుందమ్మా. అందరూ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా లక్ష్మీ గణపతయ ఇదం నమః गजानन महाराज की गणेश भगवान की गजानन महाराज की నమస్కారం చేసుకొని చెప్పండి అనేనా అనేనా మహాగణపతి మహాగణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి హోమేనా హోమేనా భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం శ్రీ యజ్ఞేశ్వర విఘ్నేశ్వర అర్పణమస్తు. అర్పణమస్తు. ఇప్పుడు సుబ్రహ్మణ్యావనం జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి. మమ మమ గృహేషు గృహేషు సమస్త సమస్త కుటుంబసభ్యానాం కుటుంబసభ్యానాం కుజ సంబంధ కుజ సంబంధ దోష దోష పరిహార పరిహార ద్వారా ద్వారా సుఖ సుఖ సంతోషకర సంతోషకర జీవన జీవన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య హవనం హవనం కరిష్యే. కరిష్యే. చక్కగా సుబ్రహ్మణ్యాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. 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 ఇప్పుడు సర్ప సూక్తం యొక్క హవనం జరుగుతుంది. చక్కగా శ్రద్ధగా వినండి. ఎటువంటి గర్భదోషాలు ఉన్నా సర్పదోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేటువంటి విశేష యొక్క సూక్తం సర్ప సూక్తం.
ఆ సర్పసూక్త యొక్క హవనం జరుగుతుంది, చక్కగా వినండి. ఓం అమీవహావాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్ సఖాక్షేవయేధిన స్వాహా ధారణే యదపిషంగయచ్చసే వీభ్రాయందర్ష్టయ పుస్రక్వే శివప్సదానుషస్వ స్వాహా నమ్రాయథారమే యదస్కరం వామనస్తరా స్తోత్రోణింద్రస్య నాయసి కిమత్మాన్ దుచ్ఛునాయధేన శుద్ధవత్సాహా ఘర్షదర్దర్హితవదర్దర్దసోఘరః స్తోత్రోనింద్రస్య రాయసి వస్మాన్ దక్షనాయసేన స్వాహా తస్తు మాతా తస్తు పితా తస్తు స్వాతస్తు విశ్వదిః సదంతు సర్వే జ్ఞాతయస్వత్వయమభిధోజన స్వాహా త్రిహితవదర్దర్దసోఘరః స్తోత్రోణింద్రస్య రాయసి కిమత్మాన్ దుచ్ఛునాయధేన శుద్ధవత్సాహా మాతాదస్తు పితాదస్తు స్వాదస్తు విశ్వదేః సుసంతు సర్వే జ్ఞాతయస్వస్యైవపి దోజన స్వాహా యాస్తే యశ్చ జరతి యశ్చ పశ్యతు జనః తేషాం సంహన్మోక్షాని యథేదం హర్మ్యందధా స్వాహా సహస్రలింగోషభోరుద్రాజాజరదో తేనాస్తాస్యేనావజన్నిజనాన్ స్వాపయావచ స్వాహా ప్రోష్ఠేషయావః కేశయా నారేర్యాస్తల్పశీవరేః త్రయో యాః పుణ్యగంధాస్తాः సర్వాः స్వాపయామధి స్వాహా స్వప్నాభికరణే సర్వం నిష్పాపయా పునః ఆసూర్యమన్యాన్ స్వాపయవ్యూషిన్యాగ్ర్యాదహం స్వాహా అజగరో నామ ధత్పః విశో మహాన్ తస్మిన్ హి తత్పస్సుతిరస్తేన త్వాపయామధి స్వాహా సర్పోదర్సత్పిదవిశో మహాన్ తస్సదత్పాస్యంధమస్తస్య గాధమసీమహి స్వాహా కాళికో నామ ధత్పో నవనాగదహద్రఫనః యమనాహృదేహదో జాతో యో నారాయణ వాహన స్వాహా కాళికాదూతస్యకాళికాద్భయం జన్మభూమి విక్రాంతో నిర్విశో జాతికాళిక స్వాహా ఆయాహేంద్రపథిభిరేదేభిర్యజ్ఞమిమన్నో భాగధేయం దుషత్వ తృప్తాంజుహత్మాతురస్యేవ యోషా భాగత్రేవైదృశ్వధేయే భవామి స్వాహా యశస్కరం బలవంతం ప్రభద్రో నమేవ రాజ్యాధిపతిర్బభూవ సంగేన నాగాస్వజన్నరాణాం సమంగళ్యో దీర్ఘమాజు స్వాహా కోటకో నామ సత్పో యో దృష్టి విశౌచ్యతే తస్య సత్పస్య సత్పత్వం తస్మై సత్ప నమోస్తుతే స్వాహా నమోస్తుభ్యో ఏ గేట పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యः సర్పేభ్యో నమః స్వాహా ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषो येषामप्सतः कृतं तेभ्यः सर्पेभ्यो नमः स्वाहा या इषवो यातु धानानां ये वा वनस्पति मनो इवावटेषु देवेभ्यः सर्पेभ्यो नमः स्वाहा निघुष्वेर समायुतैः कालेर हृत्वमापन्नैः इन्द्रायाय सहस्रयुगो अग्निर्विभ्राष्ट्यवसनः वायुश्वेतरिकदृगः संवत्सरो दिशोवर्णैः नित्यास्ते रजयास्तवा सुब्रह्मण्योगं स्वब्रह्मण्यों स्वाहा सुब्रह्मण्याय इदं नमः జై అష్టభైరవాయ నమః అనుకుంటూ ఉండండి. శ్రీ బగరాముఖీ దేవత హోమరక్షణార్థం అష్టభైరవ హవనం కరిష్యే. ఓం శూరహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. హస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూరహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. అసితాంగ భైరవాయ నమో నమః స్వాహా. ఓం
రురుభైరవాయ నమో నమః స్వాహ భైరవాయ నమో నమః ఓం చండభైరవాయ నమో నమః స్వాహ భైరవాయ ఇదం నమః క్రోధన భైరవాయ నమో నమః స్వాహ క్రోధన భైరవాయ ఇదం నమః భీషణ భైరవాయ నమో నమః స్వాహ భీషణ భైరవాయ ఇదం నమః కపాల భైరవాయ నమో నమః స్వాహ కపాల భైరవాయ ఇదం నమః ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహ ఓం సంహార భైరవాయ నమో నమః స్వాహ సంహార భైరవాయ ఇదం నమః ఓం అష్ట భైరవాయ నమో నమః స్వాహ భైరవాయ ఇదం నమః ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహ ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి భైరవ ప్రచోదయాత్ స్వాహ అష్టభైరవాయ ఇదం నమః సకల శత్రు పలాయనత పరాయణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వజన సర్వజన మైత్రీకరణ వైష్ణీకరణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వారాహి వారాహి మహామంత్ర మహామంత్ర హవనం హవనం కరిష్యే కరిష్యే వారాహి దేవ్యై నమః వారాహి దేవ్యై నమః అనుకుంటున్నది ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః ఓం ఐం ఓం ఐం ఓం నమో భగవతే వార్తాలే వార్తాలే వారాహి వారాహి వరాహముఖే వరాహముఖే ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః 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 ఓం ఫట్ స్వాహా వారాహి దేవ్యా ఇదం నమః ఓం ఐం గ్లోం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖే వరాహముఖే ఐం గ్లోం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లోం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖమయీం జిహ్వాస్తంభనం గురు గురు శీఘ్రం వశ్యం గురు గురు ఐం గ్లోం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా వారాహి దేవ్యా ఇదం నమః ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖే వరాహముఖే ఓం ఫట్ ఓం హ్రీం బగలాం హ్రీం ఓం హ్రీం శ్రీం హ్రైం హ్రీం గ్లౌం బ్రహ్మ హుం ఫట్ ఓం హ్రీం శ్రీం హ్రైం హ్రీం గ్లౌం బ్రహ్మ హుం ఫట్ ఓం శ్రీం శ్రీం హ్రైం హ్రీం గ్లౌం బ్రహ్మ హుం ఫట్ ఓం క్లీం శ్రీం హ్రైం హ్రీం గ్లౌం బ్రహ్మ హుం ఫట్ మంగళాముఖే దేవ్యే నమో నమః స్వాహా హ్రీం మంగళాముఖే దేవ్యే నమో నమః స్వాహా ఓం 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 హ్రీం మంగళాముఖే దేవ్యే నమో నమః స్వాహా హ్రీం మంగళాముఖే దేవ్యే నమో నమః స్వాహా ఓం హ్రీం మంగళాముఖే దేవ్యే నమో నమః స్వాహా
ఓం హ్రీం బగలాముఖే దేవ్యే నమో నమః స్వాహా ఓం హ్రీం బగలాముఖే ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం వదం సంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా మాతా మహారాజ్ఞీ కి జాగ్రత్త అందరూ చెప్పండి సిద్ధ్యర్థం హవనం కరిష్యే ఓం హ్రీం బగలాముఖే దేవ్యే నమో నమః స్వాహా ఓం హ్రీం బగలాముఖే దేవ్యే నమో నమః స్వాహా ఓం హ్రీం బగలాముఖే దేవ్యే నమో నమః స్వాహా 11సారి ఓం హ్రీం బగలాముఖే దేవ్యే నమో నమః స్వాహా వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాన్ కేలయ బుద్ధిన్ వినాశయ హ్లీం ఓం స్వాహా బగలాముఖే దేవ్యా ఇదన్న మమ గుర్తుపట్టారా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః పదిసార్లు వేయాలి ఎడం చేత్తో 11వసారి నిమ్మకాయ మిరపకాయలు ఇలా తిప్పుకొని వేయాలి శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః శాంత్యర్థం సాత్విక కూష్మాండ బలిప్రదానం కరిష్యే జై జై జై
సర్వజ్యేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సౌభాగ్యదాయి మాత నీకు మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం. పరతంత్ర ఛేదిని శత్రు సంహారిణి అమ్మ మంగళం 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 బగలాముఖి మంగళం. భూత ప్రేత పిశాచాది అసుర శక్తి నాశని భోగ భాగ్యదాయిని తల్లి మంగళం 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 బగలాముఖి మంగళం. కామ క్రోధ వర్జితాయ కలువ కనుల వాసిని కామితార్థ ప్రదాయని బగలాముఖి మంగళం మంగళం మంగళం. ముఖ్యరధారి మహాదేవి ముక్కంటేశ్వరి ముక్తేశ్వరి నీకు మంగళం అమ్మ మంగళం అమ్మ మంగళం బగలాముఖి తల్లి నీకు దివ్య మంగళం.